లెట్స్ మేక్ బిర్యానీ పార్టీ ఫుల్ కొంచెం ఉండరా మా కొడక. అయ్యా కొత్త స్టాక్ వచ్చింది. మండికి వచ్చినాము. ఏమంటే మండి లేదంటాడా, రాత్రి రమ్మన్నాడు. అప్పుడు వరకు మనం ఆగలేం కాబట్టి మనం బయటికి వెళ్ళి బిర్యానీ తింటాం. అసలు ఎక్స్పెషల్లీ ఈ బిర్యానీ పార్టీ ఎందుకు చేసుకుంటున్నాము అంటే చరణ్ గారిది ఫోన్ ఎంగేస్తున్నారు కాబట్టి ఫోన్ పోయింది. రోజు ఒక బ్లాక్ డే ఏంటంటే ఆ రోజు ఫ్రెండ్స్ అందరు కలిసి గోవాకి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశారు అనమాట. గోవాకి వచ్చినాము వస్తావా అని. ఆ రోజు ఒక బ్లాక్ డే తిరిగి వస్తప్పుడు ఎవరాగడికి ఫోన్ పోయింది. ఈరోజు సేమ్ మళ్ళీ ఆవుపిల్లం కోసం ప్లాన్ చేసి కొడుకులు నేను కూడా వస్తా అని చెప్పాను. ఆఫీస్ లో లీవ్ తీసుకున్నాను. తర్వాత ఆ రోజు పొద్దున ఫోన్ చేసిన రామేశ్వరం పోయినాను రాను. ఈరోజు తెలంగాణకి ఫోన్ పోయింది. శాతగానే కొడుకులు ఇప్పుడు అర్థమైందా రా? నేను లేకుండా కొద్ది ఏదో కూడా అవుతుందిరా మీకు. ఎందుకంటే నేను నిమ్మకాయలు ఇంటి మరొకటి చేతపడి చేస్తున్నా. లెట్స్ మేక్ బిర్యానీ పార్టీ ఫుల్ కొంచెం ఉండరా నా కొడక. ఒక డౌట్ రా, ఇప్పుడు తిన్నాక ప్లేట్లు ఉండే అక్కడ కనుక మనకి పెళ్లి కట్టకపోతే ఈడు ఫుడ్ ఆత్రం ఎక్కువ రాయడికి వచ్చేదాకా కూడా ఆగట్లేదు. పాప ఎన్ని రోజులు ఎంతో బిడ్డ అన్నం తిని. పక్క చరణ్ గారు ఫోన్ పోయిందని చెప్పి పక్క ఆకలి ఈరోజు పోయినందుకు బాధపడుతుంది. ఏంటో ఆకలి బాగుంది. నువ్వేం చేస్తున్నారా? తెలంగాణ ఫోన్ పోయింది కదా పోతే ఉంటే అది కాకరగా ఉంది. దాన్ని వాడు ఫోన్ పైన బాధ విడలేను, నేను విడకూడదు. అందుకే రెండు కలిపి ఏడుస్తూ అని ఎవరికైనా చూపించండి రా. వాడు ఫోన్ పోయినందుకు కాసేపు మౌనం పాటించండి. మౌనం మాటించాలన్నారా పందికొప్పల దీనిలో ఉంటాడు. బిర్యానీ అయిపోయింది, బయలుదేరు. నేను అది వచ్చాం. ఎంతుంది? 120 అన్న తీసుకుండు. అన్న తీయన్నా ఇంకో ఉందా ఇరా? అదే ఒక 20 రూపాయలు ప్లీజ్ అన్న, ఒక 20 రూపాయలు తిన్నా. కౌంటర్ దగ్గర ఎవరు లేరు, నా మాట తెంగేద్దాం. నరుకుతారు. సక్సెస్ఫుల్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసినాము. కొద్దిగా బాధపడి కూడా ఉంది మాకు. అది మా తెలంగాణ ఫోన్ తిన్నాం బాధలో. బిర్యానీ పోయిందన్న బాధ, తెలిపోయిందన్న బాధలో మా వాడు 2 బిర్యానీలు తిన్నాడు. ఏం చేస్తాం టెన్షన్ లో రాతలా రాసి పెట్టింది అనుకోవాలా బావా. ఇంకెంతకు చేంజ్ చేస్తాను చెప్పు. ఏం లేదు, నువ్వు చూసి నీ ఫోన్ పోయేది.